సబ్జా లస్సీ అంట, చాలా కూల్ గా ఉంది. ఎలా ఉందిరా? స్వీట్ గా ఉంది, తీయగా ఉందా? వ్యూ అయితే చాలా బాగుంది గాయస్. గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయాము, వంజంగి వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ వ్యూ పాయింట్ అయితే బాగుంటది, బట్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ 11 o'clock అయిపోయింది, అంటే లేట్ అయిపోయింది పడుకొని లేచేసరికి. ఇప్పుడు ఏంటంటే వంజంగి వెళ్ళి అక్కడ స్టే చేసి మార్నింగ్ వ్యూ పాయింట్ చూసి దాని నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచిస్తాం అనమాట. సో లంబసింగ్ అనేది అంటే యానం అన్నాం కదా, అది స్కిప్ అయిపోయినట్టే. మ్యాక్స్ లంబసింగ్ వెళ్దాం అనుకుంటున్నాం థర్డ్ డే. సో చూద్దాం. సో ఇప్పుడు వంజంగికి డ్రైవ్ చేస్తున్నాం అనమాట. లాన్ మా ఫ్రెండ్స్ అన్ని సర్దుకున్నారు, నేను ఆల్రెడీ సర్దుకొని వచ్చేసాను. లగేజ్ అన్ని పెట్టి ప్యాక్ చేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే. వంజంగిలో ఏంటంటే స్పెషల్ అంటే మార్నింగ్ ఒక క్లౌడ్స్ వస్తాయి అనమాట. మార్నింగ్ క్లౌడ్స్ మీద మనం నించునేటట్టు ఉంటది అనమాట. సో వంజంగి వ్యూ పాయింట్ అయితే నైట్ అయితే అసలు చెప్పాలంటే అరకులో చాలా ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం, కానీ చేసాం అంటే ఆ వీడియోస్ అన్ని నేను తీయలేకపోయాను. సో నైట్ అయిపోయింది అనమాట, లేట్ అయిపోయింది. బయలుదేరడమే మనం కూడా. ఇంకా స్టార్ట్ చేద్దామా? వీడి వల్లే వీడు ఒకటి డిలీట్ చేయాలంటే కొన్ని డిలీట్ చేస్తాడు. సో అందరూ ఎక్కేసారు. సో మధ్యలో ఒక కాఫీ బ్రేక్ తీసుకుంటాం అనమాట. వెదర్ అయితే చాలా హాట్ గా ఉంది, అంటే కాఫీ లవర్స్ ఉన్నారు. వేలు వెళ్తున్నప్పుడు హనీబీ ఫార్మింగ్ అనేది వచ్చింది అనమాట. ఇక్కడ న్యాచురల్ హనీ అయితే తీస్తారనమాట. సో చూద్దాం. సో మనం హనీబీ ఫార్మింగ్ అయితే వచ్చాము. ఇవి అరకులో స్పెషల్స్ అనమాట. అంటే న్యాచురల్ హనీ అంటే ఆర్గానిక్ హనీని తీస్తారనమాట. సో మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. అరకులో ఇలాంటివి ఎక్కువ ఉంటాయి హనీబీ ఫార్మింగ్. సో చూసారు కదండి, ఇక్కడ ఏంటంటే మన అరకులో వచ్చినప్పుడు ప్రతిదీ చాలా బాగుంటది అనమాట. అంటే అంతా నేచురల్ గా నేచర్ ఎక్కువ కనిపిస్తుంది. సో అక్కడ ఏం చేసినా నేచురల్ గా ఆర్గానిక్ గానే ఉంటాయి. ఇది రోజ్ ఫ్లేవర్ హనీ అంట. సో ఇది కొంచెం జామ్ లా ఉంటదంట ఈ హనీ. సో ఇదంతా భయ్యా 500 అంట కాస్ట్ వచ్చేసి. సో ఇది జామున్ హనీ. ఇక్కడ ఏదైనా 500, ఇది కూడానా? జామున్ హనీ అన్నమాట. సో ఇక్కడ ఫ్లేవర్స్ చాలా మంచిగా ఉన్నాయి. ఇదేంటిది? అంటే మంచిగా ప్రతిదీ టేస్ట్ చేయాలనిపిస్తుంది. అరకు నీమ్ హనీ అంట. ఇది నీమ్ హనీ. ఇది ఎలా ఉందిరా? స్వీట్ గా ఉంది, తీయగా ఉందా? సో జామున్ హనీ టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది. ఇది జామున్ ఫ్లేవర్ అన్నమాట. ఇదేంటంటే మనకి వెయిట్ లాస్ అవడానికి చాలా హెల్ప్ అవుతుంది జామున్ ఫ్లేవర్ హనీ. హనీ చాలా న్యాచురల్ అండ్ ఆర్గానిక్ గా ఉంది. హనీ షాపింగ్ అయితే అయిపోయింది. నేనైతే జామున్ ఫ్లేవర్ హనీ తీసుకున్నాను. అండ్ మూలికలు ఏవో ఉన్నాయంట, అవి డాండ్రఫ్ అన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది అంట, అదొకటి తీసుకున్నాను. సో ఇంకా మనం చలో టు వంజంగి. ఎక్కడ స్టాప్ ఏం లేదు, అంటే మధ్యలో ఆపచ్చు. కొంచెం ఎండ ఎక్కువగా ఉంది. ఏదైనా జ్యూస్ ఆర్ మిల్క్ షేక్ కానీ ఏదైనా ఏంటది సర్బత్ అది ఏమైనా తాగుదామని అనుకుంటున్నాం. సబ్జా లస్సీ అంట, చాలా చల్లగా ఉంది. వేడికి నాలుకంతా ఎండిపోయింది అనమాట, డిహైడ్రేట్ అయిపోయింది బాడీ. సో హైడ్రేట్ చేసుకోవడానికి స్వీట్ లస్సీ. సో మంచిగా కూల్ అయితే అయ్యాం. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో వంజంగి అయితే రీచ్ అయిపోతాం. మనకి వెళ్ళగానే రూమ్ తీసుకొని ఫ్రెష్ అవ్వాలి. లంచ్ కూడా అక్కడే వంజంగిలోనే. సో అక్కడ స్పెషల్ ఐటమ్స్ ఏంటో కనుక్కొని తినడమే. వంజంగికి 4.7 kilometers అవేలో ఉన్నాం మనం. సో ఇక్కడ చూసారు ఆ రూట్ అయితే ఎంత బాగుందో. చాలా చల్లగా వస్తుంది గాలి, అందుకే మేము విండోస్ అయితే ఓపెన్ చేసేస్తాం పూర్తిగా. చూడండి
వ్యూ అయితే చాలా బాగుంది గైస్. రోడ్స్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో, చాలా స్లోగా వెళ్ళాలి. ఇక్కడ మరి రిసార్ట్ అయితే పెద్ద రిసార్ట్ ఏదో ఉందంట, మరి అది ఎలా ఉంటుందో అన్ని చూడాలి. ఫైనల్లీ చాలా సేపు తర్వాత మాకు ఒక రూమ్ దొరికింది. సో ఈ రూమ్ కూడా చాలా సింపుల్ గా ఉంది. అంటే ఒక కొండ అంటే వ్యూ పాయింట్ చూసుకుంటూ వ్యూ రూమ్స్ అంటే ఇలానే ఉంటాయి, చూపిస్తాను చూడండి. సో అంత అంటే నార్మల్ గానే ఉంటది రూమ్ అయితే. జస్ట్ ఒక బెడ్ ఉండి, ఒక ఫ్యాన్ ఉంటది, ఒక వాష్రూమ్ ఉంటది అంతే. సో ఇంతే. సో నార్మల్ గా చాలా మంది వస్తారు కదా, ఇక టెంట్స్ లో తీసుకోవడానికి కూడా ఉన్నదన్నమాట అవైలబిలిటీ. సో చూడాలి, ఈవినింగ్ అయితే చాలా రద్దీగా ఉంటది, ఎందుకంటే రేపు మార్నింగ్ వ్యూ పాయింట్ కి వెళ్తారు కాబట్టి ఈ రోజు ఈవినింగ్ దిగుతారు చాలా మంది. సో మేమైతే కొంచెం ముందుగానే వచ్చేసాం. సో ఇది ఇప్పుడు మేము కొంచెం ఫ్రెష్ అయ్యి ఏమైనా తినడానికి వెళ్తాం బయటికి. సో ఇప్పుడే పడుకొని లేచాను అనమాట. ఆ టైం వచ్చేసి 7:30 అయింది ఈవినింగ్. సో ఇప్పుడు బయటికి వెళ్ళి ఇక్కడ ఫేమస్ బొంగులో చికెన్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాం అనమాట. కారం ఎక్కువైపోయింది కానీ బాగుంది, చాలా స్పైసీగా ఉంది.